అరణ్యయాత్రలో దావీదుకు ఆహారం పెట్టింది ఎవరు? సీబా. దావీదు అరణ్యములో ఉంటే మెఫీబోషెతు ఎక్కడ ఉండెను? యెరూషలేములో. అరణ్యయాత్రలో దావీదును శపించినది ఎవరు? షిమీ. షిమీ తండ్రి ఎవరు? గెరా. షిమీ ఏ కుటుంబీకుడు? సౌలు కుటుంబీకుడు. సెరూయా కుమారుని పేరు ఏమిటి? అబీషై. ఈ చచ్చిన కుక్క అని అబీషై ఎవని గూర్చి అన్నాడు? షిమీని గూర్చి. తండ్రి ప్రాణమును తీయజూచిన కుమారుడు ఎవరు? అబ్షాలోము. యెరూషలేమునకు అబ్షాలోముతో పాటు వచ్చింది ఎవరు? అహీతోపెలు. అబ్షాలోముతో చేరి దావీదు మీద కుట్ర చేసినది ఎవరు? అహీతోపెలు. దావీదు ఉపపత్నుల యొద్దకు వెళ్ళమని అబ్షాలోమునకు చెడు సలహా ఇచ్చింది ఎవరు? అహీతోపెలు. అహీతోపెలు ఎంతమందితో దావీదు మీదకు యుద్ధములకు వెళ్ళ ఆలోచించెను? 12,000 మందితో. అహీతోపెలు ఆలోచనను చెడగొట్టినది ఎవరు? హూషై. హూషై తన ఆలోచనను ఎవరికి చెప్పెను? యాజకులగు సాదోకుతోనూ అబ్యాతారుతోనూ. సాదోకు అబ్యాతారు ఆ ఆలోచనను ఎవరితో చెప్పి కబురు పంపించెను? పనికత్తెతో. పనికత్తె ఆ కబురును ఏన్ రొగేలు వద్ద ఎవరికి చెప్పెను? అహీమయస్సు యోనాతానుతో. బావిలో దాగుకొన్నది ఎవరు? అహీమయస్సు యోనాతాను. దావీదునకు వర్తమానము చేరవేసినది ఎవరు? అహీమయస్సు యోనాతాను. తన ఆలోచన నెరవేరనందున ఉరిపోసుకున్నది ఎవరు? అహీతోపెలు. యోవాబుకు మారుగా అబ్షాలోము ఎవరిని సైన్యాధిపతిగా నియమించెను? అమాసాను. యోవాబు తల్లి పేరు ఏమిటి? సెరూయా. యోవాబు సహోదరుడు ఎవరు? అబీషై. సెరూయా సహోదరి ఎవరు? నాహాషు. నాహాషు కుమార్తె పేరు ఏమిటి? అబీగయిలు. అబీగయిలు కుమారుని పేరు ఏమిటి? అమాసా.